అలా ఉండి చాలామంది విల్లాస్ ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఇవి వచ్చేసరికి విజయవాడ రోడ్ అండి. ఇది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్డు. మధ్యలో ఈడిపుగళ్ళు అనే ఏరియా ఉంది కదా, ఆ ఈడిపుగళ్ళు రోడ్ అండి. ఇది లోపలికి వెళ్తున్నాం, విల్లాస్కి వెళ్తున్నాం. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా విల్లాస్ దగ్గరికి వెళ్ళేదాకా ఒకసారి చూడండి ఎంత దూరం వస్తుందని. 1/2 కిలోమీటర్ ఉంటుందండి దాదాపుగా. వీడియో ఎక్కడ స్కిప్ చేయట్లేదండి, ఒకసారి మీరు కూడా చూడండి, వీడియో స్కిప్ చేయొద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు ఎవరైనా లైక్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే నా వీడియో పెట్టడానికి. రోడ్ అండి ఇది. పల్లెటూరు వాతావరణం సిటీకి దగ్గరలో బాగా కావాలనుకున్న వాళ్ళకి దీంట్లో వెస్ట్ ఫేసింగ్ సేల్కి వచ్చింది 65 గజాలు. ఇవి సేల్కి వచ్చాయండి. ఇది విల్లాస్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకి సేల్కి వచ్చినవి వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ప్లస్ కిడ్స్ ప్లే జోన్ మొత్తం అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఆల్రెడీ కొన్ని విల్లాస్లో కూడాను కస్టమర్స్ కూడా చాలామంది వచ్చేస్తున్నారు. సీసీ రోడ్స్, రేసింగ్ ఏరియా, కాంపౌండ్ వాళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పవర్ సప్లై, ఎక్స్టెన్షన్కి పెద్ద వెహికల్స్ చేస్తున్నారు. వాళ్ళ ట్యాంక్ క్లబ్ హౌస్ ఇది. దీంట్లో 3 రీసేల్కి వచ్చినాయండి. 200 గజాలు ఒకటి, 208 గజాలు ఒకటి, 265 గజాలు ఒకటి రీసేల్కి వచ్చినాయండి. ఈ వెస్ట్ ఫేసింగ్ రీసేల్కి వచ్చినాయండి. రీసేల్కి వచ్చింది. ఇదిగోండి ఒక విల్లా లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది సేల్కి వచ్చిందండి. న్యూ సేల్ అండి, ఇది కొత్తవి, రీసేల్ కాదు, సారీ. ఇది వచ్చేసరికి కంప్లీట్గా 40 ఫీట్ రోడ్స్ అండి ఇవి అన్నీ కూడాను. ఇది వచ్చేసరికి మొత్తం అన్నీ చూడండి కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి విల్లా లోపలికి కూడా వెళ్దామండి. విల్లా అవుట్లుక్ చూడండి, మీకు అర్థమవుతుంది. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చున్నారు బాగా. ఒక్కోదానికి దాదాపుగా 3.5 నుంచి 5 వరకు సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఒకసారి విల్లా లోపలికి కూడా వెళ్ళి చూద్దామండి. విల్లా లోపలికి వెళ్దామండి ఒకసారి.
ఏముంది ఇది వచ్చేసరికి మొత్తం హాల్ ఏరియా. ఇది ఒక బెడ్రూము. లిఫ్ట్ కండి ఇది. గెస్ట్ బాత్రూమ్ అండి ఇది. ఇంకా ఇది ఫినిషింగ్ అవ్వలేదండి, ఫినిషింగ్ చేసి ఇస్తారు. ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి ఇది. సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తాను ఒకసారి. హాల్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ సెట్ బ్యాక్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక విల్లాకి ఇంకో విల్లాకి గ్యాప్ బాగా ఇచ్చారండి. చాలామంది 3 feet కంటే ఇంకా తక్కువ వేస్తుంటారు. కింద వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ అండి. పైన వచ్చేసరికి ఒకసారి చూపిస్తాను, మీరే చూడండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్. పైన హాల్ ఏరియా ఇది. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది దీనికి. మొత్తం ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోరు ఒక బెడ్రూము, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 bedrooms అండి. ఇదిగోండి మొత్తం ఇది వచ్చేసరికి చూడండి, పైన వ్యూ కూడా చూడండి. ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. పక్కన విల్లాకి ఈ విల్లాకి గ్యాప్ చూడండి. దాదాపుగా ఆ విల్లాకి ఈ విల్లాకి 12 అడుగులు గ్యాప్ ఉంటుందండి. ఈజీగా 12-13 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఇది పైన ఇంకా ఫినిష్ కాలేదండి. ఫినిష్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో పెడతాను. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 5,600 రూపాయలు అవుతుందండి పర్ స్క్వేర్ ఫీట్. మీకు విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కూడాను మనకి డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒకసారి డిస్క్రిప్షన్లో మొత్తం అన్నీ చదివిన తర్వాత ప్లస్ వీడియో ఫుల్గా చూసిన తర్వాత కాల్ చేయండి. చాలామంది వీడియో ఫుల్గా చూడకుండానే కాల్ చేసేసి మొత్తం డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి.